క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయమందు మనందరం మరి దేవుని సన్నిధిలో సజీవులుగా, ముఖ్యంగా మరి ఆయన బిడ్డలుగా ప్రభు సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ యోగ్యతను బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మనందరికీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నెన్నో పేర్లు పెట్టాడు మనల్ని. ఆ పేర్లు ఎందుకు పెట్టాడు అంటే, మనం ఎవరిమి అంటే దేవుని బిడ్డలం. మనం తన పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అధికారం ఇచ్చాడు కాబట్టి మనం తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని పిల్లలం. మనం ఇది ఇంతకన్నా మనం పొందవలసిన ఆధిక్యత ఏది కూడా లేదు. వాస్తవంగా నిజమే, తల్లిదండ్రులను బట్టి బిడ్డలకి సమాజంలో గౌరవం ఉంటుంది. బిడ్డలకి తల్లిదండ్రులను బట్టి విలువ ఉంటుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తండ్రులు లేదా తండ్రులు ముఖ్యంగా బిడ్డలకి ఆస్తి సమకూర్చాలి కదా అనుంది. సహజంగా మనం ఏమనుకుంటామంటే, ఆస్తి సమకూర్చడం అంటే వారికి మంచి ఇల్లు కట్టేయడం, లేదా వారికి మంచి వసతులు సమకూర్చడం, వారికి ఖరీదైన బట్టలు కొనివ్వడం, వాళ్ళకి ఇంకేదో వాళ్ళ అవసరతలు ఎవరికి లేనిది మన బిడ్డలకు ఇవ్వడానికి అన్నీ సమకూర్చడం, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేటప్పటికల్లా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూడడం అని మనం ఆలోచిస్తాం. కానీ బైబిలు లెక్క అది కాదు. నీవు సంపాదించాల్సిన ఆస్తి మనం అనుకున్న కొలతలు కాదు. మనం బిడ్డలకి ఇవ్వవలసిన ఆస్తి భక్తినివ్వాలి. ఇది మనం ఇవ్వాల్సిన ఆస్తి. ఒక విషయం తెలుసా, నీవు ఆ దేవుణ్ణి మన భాషలో బిడ్డలకి పట్టించగలిగితే, వారి జీవితంలో ఈ భక్తిని చొప్పించగలిగితే, ఇంజెక్ట్ చేయగలిగితే, జీవితంలో ఇంతకు మించి నువ్వు ఇవ్వాల్సింది ఏది కూడా లేదు. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, ఈ దినాన నువ్వు నడుస్తున్నావే వాక్యాన్ని బట్టి, ఈ లేఖనాలు బట్టి నడుస్తున్నావే, బాల్యము నుండి నువ్వు ఎరుగుదు వాటిల్ని. ఎవరు చెప్పారు బాల్యం నుండి? ఎవరు చెప్పారు ఆ భక్తి? ఎవరు నేర్పారు ఆ నిరీక్షణ? నేను ఒక మాట చెప్తాను. పౌలుకి ఈ మాటలు రాస్తున్నప్పుడు చాలా సంతోషమైంది. పౌలు గారు ఏమంటాడంటే, ఈ నిరీక్షణ, ఈ భక్తి తిమోతి నీ అవ్వలో చూశాను లోయలో, నీ తల్లి అయిన యునేకేలో చూశాను, అది నీలో కూడా వహిస్తుంది ఆ భక్తి. అంటే తిమోతిలో ఉన్న ఆస్తి అంటాను నేను. ఎన్ని తరాల ఆస్తి? అందరూ చెప్పండి, ఎన్ని తరాల ఆస్తి? 3 తరాల ఆస్తి. తరగని ఆస్తి. మనం చాలాసార్లు ఇలా అంటాం, వాళ్ళకి 7 తరాలు 10 తరాలు 20 తరాలు ఉన్న వారి ఆస్తి తరగదు కరగదు అని. ఏమిస్తున్నావు నీ బిడ్డలకి? ఆలోచించండి. ఏ మానవాళ్ళు ఉంచి వెళ్తున్నావు నీ బిడ్డలకి? ఇది నేను ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. అలాగా మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నెన్నో పేర్లు పెట్టాడు. మనం వెలుగని, మనము ఉప్పులాగా ఉండాలని, కొండ మీద పట్టణంలాగా ఉండాలని, వక్రమైన మూర్ఖ జనం మధ్య మనము జ్యోతుల్లాగా ఉండాలని, నక్షత్రాల్లాగా ఉండాలని, ఇలాగా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఎన్నెన్నో పేర్లు పెట్టాడు. అయితే ఈ దినాన నేను దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో, మన జీవితం ఎంత పటిష్టమైన, బలిష్టమైన, యోగ్యమైన, దేవుడు వాడుకునే జీవితంగా మన జీవితం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడో పౌలు గారు తిమోతికి ఒక మాట రాస్తాడు. రండి చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రికలో ఒక మాట చదవాలని ఇష్టపడుతున్నాను.
పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాస్తూ చక్కని హెచ్చరిక చేస్తున్నాడు. 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఏ సైనికుడు? మంచి సైనికుడు. అందరు చెప్పండి, ఏ సైనికుడు? మంచి సైనికుడు. మనందరం సైనికులం. మనందరం, అందరూ ఒకసారి చెప్పండి, మనందరం ఎవరు? సైనికులం. చిన్నప్పుడు, ఇప్పుడు పాటలేదు పాట, సైనికులం పరిచారకులం, గుర్తుందా పాట? మనందరం సైనికులం. ఇక్కడ సైనికులు అంటాడు పౌలు గారు తిమోతితో అంటాడు, తిమోతి క్రీస్తు యేసు యొక్క మనం ఎవరికి చెందిన వారం అంటే క్రీస్తుకు చెందిన వారం. మనం ఆ పదాన్ని చూడండి, ఆ పొందికను తెలుగులో చాలా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్ అంత బాగోదు, తెలుగులో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు మనం. వింటున్నారా? సైనికుణ్ణి ఇట్టే గుర్తుపట్టేయచ్చు. సైనికుణ్ణి ఎందుకు? సైనికుడు వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది, పర్సనాలిటీ, ఫిజిక్, దేహ దారుఢ్యం వేరుగా ఉంటుంది. సైనికుడు బలశాలిగా ఉంటాడు. సైనికుడు వస్త్రధారణ వేరుగా ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది. సైనికుడు కళ్ళల్లో భయం ఉండదు. సైనికుడు దృఢంగా ఉంటాడు. సైనికుడు చేతుల్లో ఆయుధం ఉంటుంది. సైనికుడు భాష వేరుగా ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉంటాయి సైనికుడికి. సేమ్ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా మనం, పౌలు గారు చెప్పినట్లుగా మనం జీవించాలి. దినాన నేను మీకు ఒక చక్కని సన్నివేశాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటల్లో ఉన్న లోతైన విషయం, ద ఫేవరెట్ స్టోరీ, చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన కథ ఇది. దావీదు గొలియాతు కథ అందరికీ చెప్తారు. దావీదు గొలియాతు కథ. దావీదు ఎక్కడ, గొలియాతు ఎక్కడ? అయితే వినండి, లోకంలో యోధుడుగా ఉన్న గొలియాతు, లోకములో శూరుడుగా ఉన్న గొలియాతు, లోకములో ఉన్న విద్యలన్నీ ఆరితేరిన గొలియాతు, అన్ని విద్యలు వచ్చు, 9.5 అడుగు ఎత్తున్న ఈ గొలియాతు క్రీస్తు యేసు యొక్క అనగా దేవుని యొక్క మంచి సైనికుడైన దావీదు ముందు ఓడిపోయాడు. అబ్బా చూసారా, 9.5 అడుగు ఎక్కడ? దావీదు తిప్పి చూస్తే 5 అడుగులు కూడా లేడు. అతని చేతుల ఆయుధాలు, ఇతని చేతుల ఆయుధాలు లేవు. దేహదారుఢ్యం, దావీదు దేహదారుఢ్యం లేదు. యుద్ధ తంత్రాల్లో అతడు ఆరితేడిపోయాడు. దావీదు ఇంకా అతడు పూర్తి స్థాయిలో ఎదగలేదు. కానీ దేవుని యొక్క మంచి సైనికుల్లాగా దావీదు చేతిలో ఆయుధం లేకుండా గొలియాతుని చంపెను. బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది. గమనించండి, మనం సైనికులం, మనం దేవుని యొక్క సైనికులం. జస్ట్ వీఆర్ సోల్జర్స్ ఇన్ గాడ్స్ ఆర్మీ. దేవుని యొక్క సైన్యంలో, మరి భూమి మీద మనందరం ఇప్పుడు ఎవరు అంటే దేవుని సైన్యం. జాగ్రత్త, అంటే సైన్యం, ఖచ్చితంగా సైన్యం ఉంది అంటే యుద్ధం. ఇప్పుడు చాలా మనకి చైనాకి అనుక్షణం రోజు వార్తలు చూస్తున్నారా, ఉద్రిక్త వాతావరణం అక్కడ. చైనా ఈ ప్రపంచంలో అబద్ధాలు ఆడే దేశంలో మొట్టమొదటి చైనా. అబద్ధాలు, అన్ని అబద్ధాలు. చైనా మోసపూరితమైన దేశం. అలనాడు బబులోను సామ్రాజ్యానికి తీసిపోని దేశం ఈరోజు ప్రపంచం. ఇంతగా కన్నీరు పెట్టడానికి కారణం చైనా. అందుకే దాన్ని ఏమంటారో తెలుసా? డ్రాగన్. ఒక దేశం ఎదుగుతుంటే, ఒక దేశం ఆర్థికంగా, వైజ్ఞానికంగా, ఒక దేశం సామాజికంగా ఎదుగుతుంటే ఓరవలేని దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే చైనా. మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్ ఆన్ చేసుకొని, ఫేస్బుక్ ఆన్ చేసుకొని లైవ్ పెట్టి నువ్వు ఎవరినైనా తిట్టచ్చాడా? నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడచ్చు. నన్ను తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, ముఖ్యమంత్రిని తిట్టచ్చు, ప్రధానమంత్రిని తిట్టచ్చు.
ఈడ తిట్టడానికి అవకాశం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. మీకు ఒక విషయం తెలుసా, చైనాలో నువ్వు ఫోన్ ఆన్ చేసి నువ్వు ఎవరైనా తిట్టం మొదలు పెడితే తీసుకెళ్ళి జైలు వేస్తారు. ఈ ప్రపంచానికి తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. చైనా దేశంలో జరిగే గోడలు దాటి బయటికి రావు. మొట్టమొదట ఈ వైరస్ని, ఈ కరోనా వైరస్ని మొట్టమొదటి గుర్తించిన ఒక డాక్టర్ని గుర్తించి అతడు చెప్పాడని ఏం చేశాడు తెలుసా అతన్ని? ఇక్కడ చాలా కష్టం. చైనాలో స్వాతంత్రం లేదు. అలనాడు బబులోను సామ్రాజ్యం ఎలా ఉందో నేటి దినానం చైనాలో చర్చిలు మూసేస్తున్నారు, వాక్యం చెప్పడానికి వీల్లేదని. ఒకవేళ వాక్యం చెప్పాలి అంటే జిన్పిక్ అనేవాడు ప్రమాదకరమైన వ్యక్తి. చైనా అన్ని అబద్ధాలే తెలుసా. ప్రపంచాన్ని నాశనం చేయడానికి చైనా టార్గెట్ 2 దేశాలు, ఒకటి అమెరికా, 2 మన దేశం. మన దేశం అంటే దానికి అసలు పడదు, ఎందుకంటే అభివృద్ధి చెందుతుంది మన దేశం. నిజంగా వాస్తవంగా మన దేశంలో మనకి అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ ఉంది కదా, అరుణాచల్ దాని బోర్డర్, అక్కడ మనకి బోర్డర్కి రోజు వింటా ఉన్నారు ప్యాంకాంగ్ అనే నది ఒకటి ఉంటుంది, చాలా అందమైంది. వాళ్ళు చాలా దూరం చొచ్చుకుని వచ్చేసారు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి, మనల్ని దెబ్బతీయడానికి. మనతో ఎప్పుడు యుద్ధం ఆడుతూ ఉంటుంది పాకిస్తాన్తో చేతులు కలిపింది ఆ దేశం. శత్రువుకి శత్రువు మిత్రువు అన్నట్టు. అయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, మన దేశం జోలికి ఎవరు రారు. భయం. భారతదేశం సైన్యం బలమైందే, కానీ అసలు భయం ఏంటో తెలుసా, ప్రపంచ దేశాలకి భారతదేశం అంటే ఎందుకు భయం అంటే, రహస్యం చెప్తాను వినండి. మనల్ని ఎప్పుడు బలపరచడానికి మన వెనక ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశం మనల్ని ఎప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది గుర్తుందా? నేను చిన్నోడిని. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మనం ఓడిపోయే టైంలో ఇజ్రాయెల్ దేశం మనల్ని ఆదుకుంది. అందుకు భయం. మీకు ఒక విషయం తెలుసా, ఇజ్రాయెల్ దేశం చుట్టూ దాదాపు 19 దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేద్దామని వ్యూహం చేస్తుంది. ఎల్లుండి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేద్దామని ఇజ్రాయెల్ దేశం చుట్టూ 19 దేశాలు ఒక్కటై ఎల్లుండే దాడి చేద్దామని ఇజ్రాయెల్ దేశం మీద ఎల్లుండి దాడి చేయబోతున్నాయి. ఈ సంగతి ఇజ్రాయెల్కి తెలిసి ఎల్లుండి దాకెందుకు ఈ రాత్రే ఆ 19 దేశాల మీద పడి నామరూపాలు లేకుండా చేసింది ఇజ్రాయెల్ దేశం యొక్క శక్తి అది. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, మన వెనక ఏ దేశం ఉంది, అందుకని భయం మనతో రావడానికి. లేకపోతే చైనా ఎప్పుడో మన మీదకి వచ్చేసేది. ఎందుకంటే మన మీదికి రావడానికి వెనక ఇజ్రాయెల్ దేశం వచ్చేస్తుందని. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇజ్రాయెల్ దేశం మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. అదంటే ప్రపంచ దేశాలకి భయం. ఎందుకో తెలుసా, ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు? మీకు అనుమానం రావచ్చు, ఇజ్రాయెల్ దేశం మన దేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, మన దేశం అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, ఒక మాట, ఇజ్రాయెల్ దేశం గత కాలంలో ఆ ప్రజలు చెదిరిపోయినప్పుడు 1948 సంవత్సరానికి అది ఏర్పడకముందు ఇజ్రాయెల్ దేశం ఆ జనులు చెదిరిపోయినప్పుడు మన దేశం వాళ్ళని చేర్చుకొని ఆశ్రయం ఇచ్చింది. ఏ దేశం చేర్చుకోలేదు అంతగా, మన భారతదేశం ఆ ప్రజలను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది, వారిని కాపాడింది. తిరిగి క్షేమంగా 1948 దాకా మన దేశంలో చాలామంది ఉండేవాళ్ళు. స్వతంత్రం వచ్చిన తరువాత క్షేమంగా మన దేశం వారి దేశానికి పంపించింది. అందుకు కృతజ్ఞత ఇజ్రాయెల్ దేశానికి భారతదేశం అంటే. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశాన్ని ఏమన్నా మనం తిట్టిన వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. ఎందుకో తెలుసా, అంత ప్రేమ మనం అంటే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, చైనా ఎప్పుడో మన మీదకి వచ్చేది కానీ రాదు. ఎందుకో తెలుసా, మన మీదికి ఎవరైనా వస్తే మన వెనక ఎవరున్నారు, ఇజ్రాయెల్ దేశం ఉంది. కాబట్టి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నిన్న ఒక 3-4 రోజుల క్రితం మనం ఆ పర్వత శిఖరాలు దాటి వెళ్ళిపోతున్నాం. చైనాకు భయం వేసేస్తుంది.
అయితే మన వ్యూహాల వెనక నిన్నటి దినాన ఇజ్రాయెల్ దేశపు మాజీ సైన్యాధికారి భారతదేశాన్ని ప్రశంసించాడు. ఎంతగా ప్రశంసించాడంటే, ప్రశంసించడమే కాదు, వారు మనకు సహాయం చేస్తున్నారు. సైనికుల గురించి వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. సైనికుడు బలంగా ఉండాలి, సైనికుడు ధైర్యంగా ఉండాలి, సైనికుడు ఓర్పుతో ఉండాలి, సైనికుడు అవసరమైతే ప్రాణత్యాగం చేయాలి. పౌలు గారు తిమోతికి రాస్తా అంటాడు, తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వాళ్ళే. మంచి సైనికులు లాగుండాలి. మంచి సైనికులు, ఈ మంచి సైనికుడు ఎలా ఉండాలో, మంచి సైనికుడి యొక్క స్థితి ఏమిటో, మంచి సైనికుడు యుద్ధ రంగం ముందు ఎలా వెళ్ళాలో, మంచి సైనికుడు ఎలా శిక్షణ పొందాలో, మంచి సైనికుడు యుద్ధ రంగంలో ఎలా ముందుకు సాగాలో, మంచి సైనికుడు యుద్ధంలో ఎలా వ్యూహాలు రచించాలో, మంచి సైనికుడు చివరికి యుద్ధంలో ఎలా జయించాలో, ఇవన్నీ కూడా మన జీవితానికి అన్వయింపు సూత్రాలు, లైఫ్ అప్లికేషన్స్. ఇవన్నీ అన్నీ కాదు, కానీ కొన్ని మీ ముందు చెప్పడానికి ఇష్టపడు. అసలు సైనికుడు ఎలా ఉండాలి చూద్దాం రండి. మోషే ధర్మశాస్త్రానికి ఇస్తూ దేవుడు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో సైనికుడు గురించి ఒక మాట, అద్భుతమైన మాట. దేవుడు సైనికుడు ఎలా ఉండాలో మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు రాస్తున్నాడు. 20వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏంటంట? హృదయాలు జంకనీయకుడి, భయపడకుడి, వణకుడి, వారి ముఖం చూచి బెదరకుడి. శత్రువు ఎలాంటివాడో నీకు అనవసరం. వారిని చూడొద్దు, భయపడద్దు, వణకద్దు, జంకద్దు అంటున్నాడు. భయపడకుడి, వారి ముఖం చూచి బెదరకుడి. శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైనా యెహోవాయే. ఇది అర్థమైందా? కాబట్టి గమనించండి, మీరు వెళ్ళండి యుద్ధానికి, సైనికుడుగా నిలబడు. నీ పక్షాన యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇచ్చేది ఎవరు? యెహోవాయే. కాబట్టి ఈ దినాన మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా మనం ఉండాలి. ఈ సమయమందు మనం జ్ఞాపకం మనం చాలాసార్లు అనుకుంటాం, మనం ఎవరమో మనకే అర్థంగా, చాలాసార్లు మనమేమిటో మనకే అర్థం కాదు, మన జీవితం ఏంటో మనకే అర్థం కాదు. చివరికి మనకు మిగిలేది నిరాశ, నిస్పృహ, దుఃఖం, బాధ. కాదు, భయపడద్దు. తిమోతిని అంటున్నాడు, తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మీకు విషయం తెలుసా? తిమోతికి సహజంగా మానసికంగా తిమోతికి ఒక రుగ్మత ఉంది. ఏంటో తెలుసా? తిమోతి పిరికివాడు, భయం ఎక్కువ ఆయనకి. తిమోతి పిరికితనం ఉంది. అందుకే తిమోతితో అంటాడు, తిమోతి దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. భయపడొద్దని. అంత మాత్రమే కాదు, తిమోతికి మనలాగా ఆరోగ్యం ఉండేది కాదు. శరీరరీతిగా తిమోతి అనేవాడు బలహీనుడు. అతడు ఎప్పుడు కడుపులో నొప్పితో ఇంకేదో బాధపడుతూ ఉండేవాడు. అతడు ఆరోగ్యవంతుడు కాదు. మించి అతడు పరిపూర్ణమైన కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు. తండ్రి గ్రీకు దేశస్థుడు, తల్లి యూదురాలు, మిక్సర్ ఈయన. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చాడు. పరిపూర్ణమైన యూదా కుటుంబం నుండి వచ్చినవాడు కాదు. తండ్రి యూదుడు. ఇన్ని కారణాల్లో తిమోతితో పౌలు అంటున్నాడు, తిమోతి పరిస్థితులు చూడొద్దు. పరిస్థితులు చూస్తే యుద్ధ రంగంలో ఉన్నావు. ఈ జీవితంలో ఆలోచించండి. యోబు అంటాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? నిజమే, యుద్ధకాలం. మనం ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు యుద్ధమే. యుద్ధం 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 లేకపోతే జీవితమే లేదు కదా. యుద్ధం లేకపోతే జీవితం ఎక్కడ ఉండాలి? ప్రాతినిత్యం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక పరిస్థితులు, ఏవో ఒక కారణాలు, యుద్ధం. అందుకే ఒక ఆయన అన్నాడు, జర్నీ ఫ్రమ్ వన్ ప్రాబ్లం టు అనదర్ ప్రాబ్లం. ఒక సమస్య తర్వాత మరొక కష్టం తర్వాత, మరొక దుఃఖం తర్వాత, మరొక వేదన తర్వాత, మరొక బాధ తర్వాత యుద్ధం. ఇటీవల కాలంలో నాతో ఒక గొప్ప వ్యక్తి అంటున్నాడు, ఎలా ఉన్నారు సార్ అంటే, ఈ సంవత్సరం మా ఇంట్లో 6 చనిపోయారు. ఈ సంవత్సరం పూర్తి కాలేదు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ జర్నీ ఫ్రమ్ వన్ డెత్ టు అనదర్ డెత్ అన్నాడు ఆయన.
నాకు అర్థం కాలేదు. 6 చనిపోయారు. ఒకరి మరణం తర్వాత ఇంకొక మరణం, తర్వాత ఎవరు చనిపోతారని ఎదురు చూస్తున్నాం. ఈ దినాన వాక్యం వింటున్నాం మనం. ఎన్నో కారణాలు జీవితంలో. అయితే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిలాగా ఆయన బలం ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు, పోరాట పట్టుమనిస్తాడు, ధైర్యం ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, నెమ్మదిస్తాడు. తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిలాగా, మంచి సైనికుడు. భయపడవద్దు, బెదరవద్దు, శత్రువు ముఖాన్ని చూడవద్దు, ఎళ్ళు యుద్ధానికి. పరిస్థితులు ఏవైనా, శత్రువు ఎంత బలమైన వాడైనా పర్లేదు, శత్రువు ఎంత శక్తిమంతుడైనా పర్లేదు, నీవు కాదు యుద్ధం చేస్తావు, నేనే యుద్ధం చేస్తాను. నిలబడు. ఎర్ర సముద్రము దగ్గర ఇశ్రాయేలీలతో మోషే అంటున్నాడు, భయపడి గుండె చెదిరిన ఇశ్రాయేలు వెనక 600 రథాలతో తరుముకుంటూ వస్తున్న ఈ సేనలను చూసి ఇశ్రాయేలు భయపడిపోతే మోషే అంటున్నాడు, ఊరికే నిలబడి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడు. మీరు ఊరికే ఉండండి. యుద్ధం మీరు కాదు చేస్తాడు, యుద్ధము మీ దేవుడే జరిగిస్తాడు. ఏటి దినాన నిన్ను భయపెడుతున్న నీ శత్రువుని నువ్వు మళ్ళీ చూడలేవు, నువ్వు చూడవు, నీకు కనిపించడు. ఈ దినాన ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మనం భూమి మీద యుద్ధం చేస్తున్నాం. నిజమే, రక్షణ పొందిన వ్యక్తిగా మనం ఎప్పుడు కూడా జీవితంలో మరణ పర్యంతం వరకు చివరి శ్వాస తీసుకునేదాకా మనం 3 రకాల శత్రువులతో యుద్ధం చేయాలి. 1, మన శరీరమే మన శత్రువు. 2, మన ముందున్న లోకం మన శత్రువు. 3, సాతానే మన శత్రువు. ఈ 3టితో మనం యుద్ధం చేయాలి. తెలుసా మీకు ఈ సంగతి? ఈ 3టితో యుద్ధం చేయాలి. 1 శత్రువు, 2 లోకం, 3 సాతాను. చెప్పండి ఒకసారి. శత్రువులు 3 కదా. 1 శరీరం, తర్వాత లోకం, 3వది. మీకు ఒక విషయం తెలుసా? లోకాన్ని జయించగలచ్చు, సాతాను కూడా జయించవచ్చు, కానీ మన శత్రువు ఉందే శరీరం, దీనిని జయించడం, దీనిని లొంగదీయడం అనేది అంత తేలికైన పని అయితే కాదు. అందుకే పౌలు గారు అన్నాడు, నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? అందరూ చెప్పండి, నల్ల కొడుతున్నాను అన్నాడు. అందరూ ఒకసారి చెప్పండి, ఏం చేయాలి? శరీరాన్ని నల్ల కొట్టడం. ఇక్కడ ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఈ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని చెప్తాను. కాబట్టి సైనికుడిగా మనందరం ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అయ్యాం కదా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు. అయితే మంచి సైనికులుగా మన దగ్గర ఏముండాలి? మంచి సైనికుడిగా మనం సిద్ధపడాలి అంటే మంచి ట్రైనింగ్ కావాలి కదా. మన దేహ దారుఢ్యాన్ని కాపాడుకోవాలి, మంచి ఫుడ్ కావాలి, మంచి ఆరోగ్యం కావాలి కదా, మంచి మానసిక ఆరోగ్యం కావాలి కదా, సౌండ్ మైండ్, రైట్ మైండ్ కావాలి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, ఈ వాక్య భాగం ద్వారా సైనికుడు యొక్క సామాగ్రి లేదా సైనికుడి యొక్క దగ్గర ఉండాల్సిన ఆయుధాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క వాక్య భాగంలో దావీదు గొల్యాతు యుద్ధం ఏలా లోయలో జరుగుతూ ఉంది. అటుపక్క ఫిలిస్తీన్లు, ఇటుపక్క ఇశ్రాయేలీలు యుద్ధం జరుగుతూ ఉంది. ఎన్ని దినాల నుంచి? 40 రోజుల నుంచి యుద్ధం. బారులు తీరి మోహరించి ఉన్నారు. ఏమిటంటే యుద్ధం ఇటుపక్క ఫిలిస్తీన్లు పక్క. ఒకడు బయటకు వచ్చాడు. ఎవరు? గొల్యాతు బయటకు వచ్చి ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు. అనగా ఇశ్రాయేలీల దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి? 40 రోజుల నుంచి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అలాగా వాడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఉదయం ఒకసారి. వాడు ఎట్టున్నాడు అంటే నిజంగా వాణ్ణి చూసినప్పుడు ఇశ్రాయేలీల గుండెలు ఏమవుతున్నాయి? అందరూ చెప్పండి. ఇప్పుడు మనం కూడా నా గుండెలు అవిసిపోయా అంటాం. మీకు ఎప్పుడైనా అనుభవం జరిగిందా? గుండెలు అవిసిపోయేను. చూడరాని దృశ్యం, మనం అనుకోని దృశ్యం, అనుకోనని సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు గుండెలు కరిగిపోతాయి. వీడి రూపం చూసినప్పుడు ఇశ్రాయేలీల గుండెలు కరిగిపోయాను. అది వాడి పర్సనాలిటీ. చూడండి ఆ పర్సనాలిటీ ఎలా ఉందో. ఇందాక నేను ఒక మాట జ్ఞాపకం చేశాను. యుద్ధానికి వెళ్ళేటప్పుడు జడియొద్దు, భయపడవద్దు, వాడి ముఖాన్ని చూసి మీరు అసలు ఒక నిర్ణయానికి రావద్దు. శత్రువు ఎంత బలమైన వాడైనా మన పక్షాన యుద్ధం ఎవరు చేస్తారు?
దేవుడే కదా చేస్తాడు. అయితే మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా ధైర్యంగా నిలబడాలి. కానీ మనం ఒక్కొక్కసారి నిలబడలేం, పాడిపోతాం, వెనుతిరిగిపోతాం, తలదించుతాం, దాసోహం అంటాం. అందుకేనా దేవుడు మనల్ని సృష్టించాడు, అందుకేనా దేవుడు ఈ రక్షణ ఇచ్చాడు మనకు. ఒక్కసారి ఆలోచించండి. రండి, మనం ఆ వాక్యాన్ని నిజంగా వాడిని చూసినప్పుడు గుండెలు అవిసిపోక ఏముంది అని అనుకుంటావేమో. ఇక్కడ చూడండి, వాక్య భాగంలో 17వ అధ్యాయం యువతల వాడు శత్రువు ఎలా ఉన్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఫిలిస్తీన్లు మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. 11 దాకా చదివితే మీకు అర్థమైద్ది అవతల శత్రువు ఎలా ఉన్నాడో. ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోనికి షోకోలో కూడి ఎఫద్దుమి దగ్గర షోకోలు రబేకును మధ్య దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలాలోయలోకి దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయముల మధ్య ఒక లోయ ఉండెను. అటేమో ఫిలిస్తీన్లు, ఇటేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు. మధ్యలో ఏముంది? లోయ ఉంది. గాతు వాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు. ఎవరంట? గాతువాడు. ఈ గాతు ఫిలిస్తీన్ల సంబంధి అనమాట. ఫిలిస్తీన్లకు 5 పట్టణాలు ఉంటాయని చెప్పాను. ఎక్రోను, అష్టోదు, ఈ గాతు, వీళ్ళకి 5 పట్టణాలు ఉంటాయి. అంటే మనకిప్పుడు మీకు అర్థం అవడానికి మెట్రోపాలిటన్ సిటీస్ లాగా అనమాట. ఆ పట్టణాలకు సర్దారులు వీళ్ళు. కాబట్టి ఈ గాతు వాడైన గొల్యాతు అను ఒక శూరుడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరిన. అందులోనే ఉంది ఎవరంట? సూర్యుడు. ఏమా అందరూ చెప్పండి, ఎవరు? ఇంకోసారి పెద్దగా. శూరుడు అని ఎవరిని అంటాం? బలశాలిని కదా, యుద్ధ తంత్రాలు తెలిసిన వాడిని, గొప్ప దేహదారుఢ్యం కలిగిన వాడిని, యుద్ధంలో ఆరితేరిన వాడిని శూరుడు అంటాం. శూరుడు ఫిలిస్తీయుడు దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానడెత్తు మనిషి. అందరూ చెప్పండి, ఎంత? 6 మూరల జానడు. మన కొలతల ప్రకారం 9.5 అడుగు. అంటే ఖచ్చితంగా మీరున్నారే, ఆ ఫ్యాన్ అంత ఎత్తుంటాడనమాట. ఎంత ఎత్తు చూసారా? కరెక్ట్గా తిరుగుతున్న మీ పైన తిరుగుతున్న ఫ్యాన్ అంత ఎత్తు. నిజంగా అంత ఎత్తు మనిషి పక్కన మనం నిలబడితే ఉన్నట్ట లేనట్ట? మనం దేనికి పనికిరానట్టే కదా. చూసారా? ఇక్కడ చూడండి, వాళ్ళ మూరలు పెద్దయి, ఆశానుభావులు. కాబట్టి 9.5 అడుగు ఎత్తు మనిషి. తర్వాత అతని తల మీద రాగి స్థిరస్థానం ఉండెను. తల మీద ఏముంది? రాగి స్థిరస్థానం ఉంది. అతడు యుద్ధ కవచము ధరించిండెను. అతని గురించి రాయబడ్డది చూడండి. అతని తల మీద రాగి స్థిరస్థానం ఉంది. అతడు యుద్ధ కవచము ధరించెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలిగింది. ఎంత పెద్దది చూడండి. 5,000 చూసారా తులముల రాగి ఎత్తు కలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతముల భుజముల మధ్యను రాగి బల్లిం ఒకటి ఉండెను. అతని గురించి చూడండి ఏమేమి ధరించుకున్నాడో. అంతేకాదు అతని ఈటె కర్ర నేతగాని దోణి ఎంత పెద్దది, ఎంత పెద్దదో చూడండి. మరియు అతని ఈటె కొన, ఈటె గురించి కాదు, ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఇంకా చూడండి, ఒకడు డాలు మోయిచు అతని ముందర పోచుండెను. ఇంకొకడు సెక్యూరిటీ బాడీ గార్డు, వాడికి డాలు మోస్తూ అతని ముందర పోతున్నాడు. 8వ వచనం, అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, చూసారా, అతడు నిలిచి ఆ ఆజానుభావుడు ఎత్తు, ఆ 9.5 అడుగు ఎత్తుకున్న ఈ దేహం అంతా కవచాలు ధరించిన వీడు ఇశ్రాయేలుని పిలిచి ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఇశ్రాయేలుని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకే మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? ఏయ్ ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు బయలుదేరి వచ్చారు అని అంటాడు. నేను ఫిలిస్తీయుని కానా? అతని పొగరు చూడండి, అతని గర్వం చూడండి. నేను ఫిలిస్తీయుని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒక నేర్పరుచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదును. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు నాకు దాస్యము చేయుదురు. మీలో ఒకళ్ళు రండి, నేను ఒకడు వస్తా. నన్ను మీరు గెలిస్తే మేము మీకు దాసులు అవుతాం, లేదా
మిమ్మల్ని నేను జయిస్తే మీరు నాకు దాసులు అవుతారు అని ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒక నియమించిన ఎడల వాడు నేను పోట్లాడదు మన ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇప్పుడు చెప్పండి ఏంటంట? వాడి మాటలు విన్నప్పుడు, చెప్పండి, వాడి మాటలు విన్నప్పుడు ఇశ్రాయేలీలకి గుండెలు చెదిరిపోయాను. అమ్మో, వీడిని జయిస్తామా? పైగా వీడి రూపమే అంత భయంకరంగా ఉంది, వీడెత్తే అంత భయంకరంగా ఉంది. వీడిని మనం ఎలా జయించాలి? ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవడానికి స్క్రీన్ మీద చూడండి, మీకు తేలిగ్గా అర్థమవుతుంది. గొల్యాతు ఆయుధాలు మీకు శిరస్త్రాణం ఉంది, కవచం ఉంది, బల్లెం ఉంది, ఈటె ఉంది, డాలు ఉంది, బలం ఉంది, స్వరం ఉంది, శరీరం ఉంది. డాలు మోయవాడు ఉన్నాడు, వాడికి దేవతలను బట్టి శపించే శక్తి ఉంది, వాడి దగ్గర కత్తి ఉంది, వాడికి 5 పట్టణాలకు 5 సోదరులు ఉన్నారు. అగైన్ అది రాస్తే ఈ రెండింటి మధ్య కంపారిజన్ కావాలి మీకు. ఇప్పుడు మీరు ఏం పెట్టుకోవాలి? ఒక పక్క గొల్యాతును పెట్టాలి, ఒక పక్క దావీదును పెట్టాలి. ఈ రెండింటి మధ్య మీరు వ్యత్యాసాన్ని పోల్చి వాస్తవంగా లోకపరంగా ఎవరు గెలవాలి, ఎవరు గెలిచారు? దావీదే గెలిచాడు. ఎందుకంటే దావీదు దేవుని సైనికుడు, అంతే తేడా. ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న ఆయుధాలు ఏమున్నాయి? వాస్తవంగా లోకపరంగా ఆలోచిస్తే ఇతడి దగ్గర లేని ఆయుధం ఏమన్నా ఉందా? గొల్యాతు దగ్గర లేని ఆయుధం ఏదైనా ఉందా? ఏది లేదు, అన్నీ ఉన్నాయి. శిరస్త్రాణం ఉంది, కవచం ఉంది, బల్లి ఉంది, ఈటె ఉంది, డాలు ఉంది, దెన్ బలం ఉంది, గర్వం ఉంది. గర్వం ఉంది ఆయన దగ్గర, గర్వం ఉంది. ఆ తర్వాత స్వరం, శరీరం, డాలు, దేవతల కత్తి. వాడు పోతే వాడి తర్వాత 5 పట్టణాలకు 5 అన్నదమ్ములు వాళ్ళే, 4 సోదరులు ఉన్నారు. అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి. వాడేసే కేకలో, వాడేసే అరుపులకి ఇశ్రాయేలీలు భీతి చెందెను. అమ్మో, మన వల్ల కాదు, మనం జయించలేం. ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాను నేను ప్రారంభంలో. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏముంది అక్కడ? ఒక్కసారి వెనక్కి పదండి, మళ్ళీ వెనక్కి. ఇశ్రాయేలురా విను, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించినప్పుడు మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకము, వణకవద్దు. మీ ముఖములు వారిని చూచి ఏమవద్దు, బెదరవద్దు. యుద్ధము చేసి మిమ్ములను రక్షించువాడు ఎవరో? యెహోవాయే. ఇప్పుడు భయపడచ్చా వీళ్ళు? భయపడచ్చా లేదా? మాట్లాడాలి. భయపడచ్చా? అవసరం ఉందా లేదా? భయపడవలసిన అవసరం లేదు, కానీ భయపడుతున్నారు. ఒక్కొక్కసారి మనం కూడా చెప్పడం వరకైతే బాగా చెప్తాం. ఒకరోజు నాకు ఇంకా వివాహం కాల, అప్పుడు నేను హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నా. ఇంటికి లాక్ వేసి, ఆ ఇంటి దగ్గర ఉండే పిల్లలు కూడా లేరు అప్పుడు, ఏదో కారణం మొత్తానికి. నేను లాక్ వేసి హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్తే ఒక బాబు ఉన్నాడు ఇంటి దగ్గర, ఒకటి పెట్టి వెళ్ళాను. అప్పుడు డిగ్రీ చదువుకుంటున్నవాడు. ఈలోపు ఏమైంది, సాయంత్రం 6-7 గంటలకి ఓ పాస్ గారు వచ్చాడు. వచ్చేటప్పటికి నేను డ్యూటీలో ఉన్నా. అంటే ఇంకా నేను ఇంటికి వచ్చేటప్పటికి రేపు మార్నింగ్ 8కి అవుతుంది డ్యూటీ నాకు. అంటే డ్యూటీ ఎలా ఉంటుందంటే రౌండ్ ద క్లాక్ ఉంటుంది. వారంలో ఒకరోజు 24 hours డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి రేపు మార్నింగ్ 8 దాకా ఎమర్జెన్సీ డ్యూటీ అనమాట. ఇంకా అక్కడ నుంచి రాలేం. సరే, నాకు ఫోన్ చేశాడు, అన్న ఇలా ఓ పాస్ గారు వచ్చాడు ఉంటే నేను అన్నాను, సరే ఆయనకి భోజనం పెట్టి చర్చిలో పడుకోమనలే, ఆయన రేపు మార్నింగ్ వస్తానులే అని చెప్పి ఆయనకి చెప్పా. వీడి ఇంటికి వెళ్తా ఏం చెప్పాడంటే, పాస్ గారు మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు కదా, పడుకోండి, అయితే ఎందుకైనా మంచిది లైట్ వేసి పండుకోండి అన్నాడంట. అంతే. ఏమన్నాడు? అంతే అండి, లైట్ వేసి పండుకోండి అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అనగానే ఈయనకి అది పట్టుకుంది. ఏంటి,
చెప్పండి, ఏం పట్టుకుంది? పండుకోమన్నాడు, బాగుంది. ఏం వేసి పడుకోమన్నాడు? పైగా వాడు ఎందుకైనా మంచిదే అన్నాడు ఒక మాట. అది విషయం, ఎందుకైనా మంచిదే. తెలుసా, నిద్ర పట్ల 9:30, 10 అయింది, నిద్ర పట్ల. ఆయన మెల్లగా లేచి తలుపు దగ్గరికేసి మెల్లగా బయలుదేరి హాస్పిటల్ ఎత్తుక్కుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడు. హాస్పిటల్కి వచ్చేలోపు వినండి, అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ ఇంటి దగ్గరే భార్యాభర్తలు ఇద్దరు కాల్చుకున్నారు. ఇక్కడ దేశాయపేటలో ఆయన 10కి హాస్పిటల్కి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఆయన భార్య అక్కడే చచ్చిపోయింది. భర్త కొరప్రాణంతో ఉంటే 108లో తీసుకొచ్చారు. కరెక్ట్గా ఆయన హాస్పిటల్లోకి అడుగు పెడుతున్నాడు. నేను ఆ కేసులు చూస్తున్నాను, ఆ శవాన్ని దించుతున్నారు. ఆయన ఇప్పుడు లోనకు రావాలా, బయటికి వెళ్ళాలా? చివరికి నేను కనిపించా ఆయనకి. పెద్ద కేకేశాడు. సరే, నేను ఆ బాడీస్ దించిన తర్వాత, అయ్యో ఎందుకు వచ్చారు, ఇంటి దగ్గర ఉండపోయారా అంటే, ఆయన లేదులేండి, నేను ఉండే పరిస్థితి కాదు ఇప్పుడు. సరే, ఇక్కడైనా ఉండి హాస్పిటల్లో అంటే, అసలు ఉండను. ఇప్పుడు ఏంటంటే నన్ను రైల్వే స్టేషన్ దాకా వదిలిపెట్టి అంటున్నాడు. ఎక్కడికి? రైల్వే స్టేషన్ దాకా. ఇక్కడ వినండి, ఆయన్ని మొత్తానికి ఆ రోజు రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి విజయవాడ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఎందుకు వెళ్ళిపోయావంటే, ఆయనకంట రకరకాల భయాలు చుట్టుముట్టినాయి అంట ఆయనకి. ఇంతకు ఆయన ఎవరో తెలుసా? భాస్కర్. ఆయన రకరకాల భయాలు అంటే ఏం భయం వచ్చి ఉంటుంది వినండి. నాకు అనిపించింది, ఇంటి దగ్గర ఒక్కడే లైట్ వేసుకో అంటే ఖచ్చితంగా దెయ్యాలు వస్తాయి, నెంబర్ 1. రెండోది, తిన్నగా నడుచుకుంటే ఎడకరాగానే ఒక శవాన్ని దించుతున్నారు, ఖచ్చితంగా ఆయనకి అనుమానం వచ్చింది. అందుకే ఆయన ఈ ప్రాంతం సురక్షితమైంది కాదు, నేను రైలు ఎక్కి రైలు మధ్య జనం మధ్య కూర్చోవటమే. చూసారా, మన దాకా వస్తే ఎంత కష్టం అనిపిస్తుంది. నిజమే, చాలా కష్టం అనిపిస్తుంది మన దాకా. ఇశ్రాయేలీలు భయపడవద్దు, దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, జంకవద్దంటే వాడి రూపాన్ని చూసి భయపడని వాడెవడు? ఇశ్రాయేలీలు. అది వాడి యొక్క ప్రొఫైల్. వాడి శరీస్త్రాణం ఉంది, కవచం ఉంది, బల్లెం ఉంది, ఈటె ఉంది, డాలు ఉంది, బలం ఉంది, స్వరం ఉంది, శరీరం ఉంది, డాలు మోయవాడు ఉన్నాడు. మించి వాడి దగ్గర దేవతలో వాడి దగ్గర కత్తి ఉంది. వాడు పోతే వాడు తోబుట్టువులు 4 ఉన్నారు, 5 అన్నదమ్ములు అంట వాళ్ళు. గాతు పట్టణస్థుడు వీడు, గాతు పట్టణానికి సర్దారు, దేహదారుఢ్యం కలిగిన వాడు. యువతల పక్క వీడున్నాడు. ఇప్పుడు 40 దినాల నుంచి ఇశ్రాయేలీలకు సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు ఇశ్రాయేలీలు గారా, నేను ఫిలిస్తీయుని కాదా? ఈ మాటలు ఎంత అర్థం ఉంది? ఇశ్రాయేలీల్ని వాడు దూషిస్తున్నాడు. అనగా ఇశ్రాయేలీలు అంటే దేవుని బిడ్డలు, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు, దేవుని ప్రతినిధులు, దేవుని నిబంధన ప్రజలు. ఇశ్రాయేలీల్ని దూషిస్తున్నాడంటే దేవుణ్ణి దూషిస్తున్నాడని వాడు అర్థం. గమనించండి, ఇశ్రాయేలీలు రోజు వాడు అరుపులు వింటున్నారు, కానీ ఒక్కడంటే ఒక్కడు ధైర్యంగా ముందుకెళ్ళలా. ఒక్కడుగు బట్టల్లో ఎవరు రోజు వింటున్నారు, అరే ఒక్కడిని పంపండి మీ దగ్గర నుండి, ఇక్కడ నేను యుద్ధం చేయిస్తాను, నేను మిమ్మల్ని జయిస్తే మీరు మాకు దాసులు, లేదా నన్ను మీరు జయిస్తే మేము మీకు దాసులం. వీడు సవాల్ చేస్తే అవతల ప్రతి సవాలు చేసేవాడు ఒక్కడంటే ఒక్కడు లేడు. మన జీవితాల్లో కూడా అంతే. ఒక్కొక్కసారి దేవుని నామం దూషించబడతా ఉంటుంది, దేవుని నామం అవమానపరచబడతా ఉంటుంది. మనమే కారణం తెలుసా? మనం ఏదో ఊరికే వాళ్ళని వీళ్ళంట మనం ఎత్తి పట్టి చూపించుకోవాల్సింది మనం, విమర్శించుకోవాల్సింది మనం, మన తప్పులు మనం ఎత్తుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనలో ఉన్న పొరపాటు, వాళ్ళు అలా వీళ్ళు ఇలా కానే కాదు, మనం ఎలా? ఇది విషయం. నువ్వు సరిగ్గా ఉన్నావా? నీ జీవితం బాగుందా? నీ జీవితం యథార్థంగా ఉందా? సాక్షార్థమైన జీవితం జీవిస్తున్నావా? మనం బాగుంటే, మన సాక్ష్యం బాగుంటే ఇంకెక్కడ, మన చుట్టుపక్కల వారి మీద మనం ప్రభావాన్ని చూపిస్తాం. కానీ మనం ఆ పని చేయం కదా. లేచిన దగ్గర నుండి పక్కనోళ్ళ మీద విమర్శలు, పక్కనోళ్ళ మీద రాళ్ళు, పక్కనోళ్ళు అలాగా ఇలాగా చేయకూడదు ఆ పని. అలా చేయడం ద్వారా
దేవుని కొరకు సంపాదించడం మానేసి మనం ఆత్మను దేవుని యొద్దకు ఆకర్షించడం మానేసి పోగొట్టుకుంటాం. అలా చేయకూడదు మనం. అందుకే దేవుడు మిమ్మల్ని బట్టి ఎవరు, మిమ్మల్ని ఎవరు? మనమే. రక్షణ పొందిన మనం, దేవుని పేరు పెట్టబడిన మనం, గొర్రెపిల్ల రక్తము కన్నా అమూల్యమైన రక్తము, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనమే జీవితం సరిగ్గా లేకపోతే, మన బ్రతికే సరిగ్గా లేకపోతే, మన సాక్ష్యమే సరిగ్గా లేకపోతే ఏమి యుద్ధం చేస్తావు? ఇశ్రాయేలు పేరుకే ఇశ్రాయేలీలు, కానీ వారిలో శక్తి లేదు, పౌరుషం లేదు, దేవుని కొరకు జీవించాలని ఆశ లేదు, ఆ తెగింపు లేదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అంతే. మనం ఊరికే మాట్లాడతాం, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా తెగింపు ఉంది, నాకు చాలా రోషం ఉంది అంటావు. కానీ సమయానికి ఉపయోగపడని రోషం, ఆ తెగింపు దేనికి చెప్పండి? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఎవరు లేడండి ఇశ్రాయేలీల్లో. ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలీలో ఒక్కడంటే రాజు కూడా వాడికి అరుపులకు బీతినుంది. 40వ దినాన తండ్రి పంపించాడు దావీదుని. నిండా దావీదుకు 17 ఏళ్ళు. పోయి దావీదు అన్నలు సైన్యంలో ఉన్నారు, సౌలు సైన్యంలో. పోయి నీ అన్నలు ఎలా ఉన్నారో చూసిరాపో, ఈ ఆహార పదార్థాలు వారికి ఇచ్చిరాపో అని దావీదును తన తండ్రి యెషై పంపిస్తే, అన్నలు చూసిపోదామని వస్తే తీరా దావీదాడకు వచ్చేటప్పటికి ఈ గొల్యాత్ అనేవాడు దేవుని తిడుతున్నాడు. ఇప్పుడు దావీదు వస్తుండగా మధ్యలో లోయ, అవతల కొండ మీద వాళ్ళు, యువతల కొండ మీద ఇశ్రాయేలీలు. ఈ కొండ మీద తన అన్నలు చూసిపోదామని అటు వస్తూ ఉంటే ఈడు కేకలేస్తున్నాడు యువతల. అప్పటికి ఎన్ని రోజుల నుంచి కేకలు? ఎన్ని రోజుల నుంచి అండి? రోజుకు 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజుకు 2 సార్లు చొప్పున. 40వ రోజు కూడా ఉదయం కేకలేశాడు. చివరిగా వాడు కేక ఇస్తున్నప్పుడు 40వ రోజు దావీదు వచ్చాడు. 80వ వాడు సవాలును దావీదు స్వీకరించాడు. మీలో ఎవరు లేరా అన్నప్పుడు ఉన్నాను అన్నాడు. తీరా చూస్తే వయసు ఎంత? 17 ఏళ్ల యువకుడు. ఒక దేహ దారుఢ్యం ఇందాక చూయించానే, మీకు ఒక లిస్ట్ ఇచ్చాను. దావీదు సవాలును స్వీకరించను. ఎందుకో తెలుసా? దావీదు దేవుని యొక్క మంచి సైనికుడు. వయసుతో సంబంధం లేదు, సామర్థ్యంతో సంబంధం లేదు, శక్తియుక్తులతో సంబంధం లేదు. దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ దినాన దావీదు మంచి సైనికుడిగా, దావీదు అంత శక్తి కలిగిన సైనికుడిగా, దావీదు అంత సామర్థ్యం గల సైనికుడిగా, అంత నైపుణ్యం గల సైనికుడిగా దావీదు ఎలా తయారయ్యాడో, దావీదు జీవితాన్ని మనం ఆలోచిస్తే ఈ అధ్యాయంలో గుండెలు అవిసిపోతాయి. నిజమే కదా? నేనెందుకు లేనలాగా, నేనెందుకు ప్రదర్శించట్లేదు ధైర్య సాహసాలు? ఈ దినాన ఈ వాక్యం దేవుని కొరకు జీవించాలన్న ఆసక్తి, దేవుని కొరకు జీవించాలన్న తృష్ణ మనలో రేకెత్తిస్తుంది ఈ వాక్యం ద్వారా. గమనించండి, అవతల దావీదు సవాలు స్వీకరించాడు. మీలో ఎవరు లేరా అంటే ఉన్నాను. ఎన్ని రోజుల నుంచి సమాధానం లేదు యువతల? 40 రోజుల నుంచి సమాధానం యువతల లేదు. చివరి రోజు చివరి సవాలు 79 సవాళ్ళు అయిపోయినాయి. 80వ అతడు కౌంటర్ వేశాడు. దావీదు ఎన్కౌంటర్ చేశాడు. దావీదు ఇశ్రాయేలుతో అంటున్నాడు, రే మీరు ఇశ్రాయేలు గారా? మీకు రోషం లేదా? మీకు పౌరుషం లేదా? మీ దేవుడు జీవములైన దేవుడు కదా మన దేవుడు. వాడు అలాగా మన దేవుని దూషిస్తుంటే మీలో రోషం ఎందుకు లేదు? ఎవడు మాట్లాడట్లా. పైగా దావీదు అంటాడు, రే నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? యుద్ధం చూసిపోదామని వచ్చావు కదా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? స్వీకరించాడు. వాడితో యుద్ధం నేనే చేస్తాను అన్నాడు. లోకపరంగా వెరితనంగా ఉంటుంది కదా, వాడెక్కడా దావీదు ఎక్కడా? దావీదు ఆ గొల్యాతుతో తలపడ్డమా? ఆ గొల్యాతును ఎలా జయించాడు అని అనిపిస్తుంది కదా. గొల్యాతును ఎలా జయించాడో 7 అద్భుతమైన పాఠాలు ఈ దినాన క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా దావీదు వాడి మీదికి వెళ్ళి యుద్ధము చేయడానికి దావీదు తీసుకున్న నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు దేవుని యొక్క మంచి సైనికుడిగా నీవు నేను ఉండడానికి సహాయపడతా. చూద్దాం రండి దావీదు ఎలా యుద్ధం చేశాడో ఈ దినాన నేను జ్ఞాపకం చేద్దాం. 17వ అధ్యాయం
17వ అధ్యాయం ఈ వాక్య భాగంలో చదువుకుందాం. 17వ అధ్యాయం 40 నుంచి చదువుతున్నాను. 17వ అధ్యాయం 40 నుంచి. తన కర్ర అంటే దావీదు చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకొని తన వద్దనున్న చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరుకపోయెను. డాలు మోయేవాడు తనకు ముందుగా నడుచుచు ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై. దావీదు ఎవరంట? బాలుడై. ఎర్రనివాడును రూపసేనుడు చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. దావీదును శపి, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతును. ఫిలిస్తీయుడు దావీదు తనగా, దావీదు నీవు కత్తె యూట్యూబ్ బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నేను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులను తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేవరములకు ఆకాశ పక్షులను భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను, అండర్లైన్, ఈటె చేతను రక్షించువాడు కాడని. అది అండర్లైన్ చేయండి. యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్ము నా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలుటకు అతను ఎదురుకుపోగా దావీదు వాన్ని ఎదుర్కొన్నట్టుకు సైన్యములు తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒక రాయి తీసి వడిసెలతో విసిరి ఫిలిస్తీన్ నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటి చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. ఇది జరిగిన యుద్ధం. ఏం జరిగింది? యుద్ధం. ఇందులో 7 విషయాలు జరిగాయి. 7 విషయాలు. ఒక్కొక్క విషయాన్ని నేను చెప్తాను, మీరు రాసుకోండి. 7 విషయాలు. నెంబర్ 1 స్క్రీన్ మీద కనిపిస్తుంది. దావీదు యుద్ధ సామాగ్రి. దావీదు యుద్ధంలో ఎలా చేశాడు, దావీదు యుద్ధాన్ని ఎలా గెలిచాడు. అద్భుతమైన 7 సూత్రాలు. మొట్టమొదట తన కర్రను చేత పట్టుకొనెను. నెంబర్ 1 రాసుకోవాలి మీరు. తన కర్రను చేత పట్టుకొనెను. దావీదు 17వ అధ్యాయం 40వ వచనం. ఇందాక గొల్యాతు తన దగ్గర ఉన్నాయని రాసుకున్నారు కదా. తన దగ్గర ఉన్నాయి దాదాపు 12 రాసుకున్నారు కదా. దావీదు దగ్గర ఉన్న 7 దావీదు ఆయుధాలు. మొట్టమొదట తన కర్రను చేత పట్టుకొనెను. 40వ వచనం. 2 ఏటి లోయలోకి వెళ్ళాడు. ఏం ఏరుకోవడానికి? రాళ్ళు ఏరుకోవడానికి కదా. రెండోది ఏటి లోయలోకి వెళ్ళెను. నెంబర్ 2. నెంబర్ 3 మూడోది. 2 రాసుకున్నారు ఇప్పుడు. మొట్టమొదటిది ఏంటి? కర్రను చేతపట్టుకున్నాడు. రెండోది లోయలోకి దిగాడు. మూడోది నున్నని రాళ్లను ఏరుకున్నాడు. ఏం ఏరుకున్నాడు చెప్పండి? రాళ్లను ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. ఓకే. ఇక 4వది తన చిక్కములో ఆ రాళ్లను ఉంచుకొనెను. చిక్కము లేదా సంచిలో తన చిక్కములో ఆ రాళ్ళు ఏరుకున్నాడు. ఆ రాళ్లను చిక్కంలో పెట్టుకున్నాడు. ఓకే, అది 4. 5వది ఆ రాళ్ళు చిక్కంలో పెట్టుకున్నాడు కదా. దావీదు చేతులు ఏముంది? వడిసెలు ఉంది. ఆ వడిసెల్లోనే కదా రాయి పెట్టి విసిరాడు. దావీదు తన చేతిలో ఏముంది? వడిసెల చేత పట్టుకొనెను. 5వది వడిసెల చేత పట్టుకొనెను. ఇక 6వది, ఈ దినం నీవు దేవుని సైన్యమును తిరస్కరిస్తున్నావు కదా, ఆ దేవుని పేరట నీ మీదకి వస్తున్నానని యెహోవా పేరట వెళ్తున్నాడు. యెహోవా పేరట. యుద్ధం ఎవరిది? యెహోవాది. కాబట్టి ఎవరి పేరట వెళ్తున్నాడు దావీదు? జీవమలిన దేవుని పేరట. గొల్యాతు ఎవరి పేరు వెళ్తున్నాడు? దేవతల పేరట. ఇప్పుడు చెప్పండి, గొల్యాతు ఎవరి పేరట వెళ్తున్నాడు చెప్పండి? దేవతల పేరట. దావీదు అయితే జీవమలిన దేవుని పేరట. ఇక చివరిది 7వది జయము ఖాయం అనే విశ్వాసంతో వెళ్తున్నాడు. ఈ దినం నీ తల నేను తెగవేతును అన్నాడు. జయం ఖచ్చితమని, ఖాయమని వెళ్తున్నాడు. 46, 47 వచనాలు. అగైన్ 7 సూత్రాలు మళ్ళీ చదువుతాను జాగ్రత్తగా. మొట్టమొదట తన కర్రను చేతపట్టుకున్నాడు. 40వ వచనం. ఏటి లోయలోకి వెళ్ళాడు. 40వ వచనం. రాళ్లను ఏరుకున్నాడు. 40వ వచనం. తన చిక్కములో ఉంచుకున్నాడు. 40వ వచనం. వడిసెలను చేతపట్టుకున్నాడు. 49వ వచనం. యెహోవా పేరట వెళ్తున్నాడు. 45వ వచనం. జయము ఖాయమని ఖచ్చితంగా విశ్వాసముతో వెళ్తున్నాడు. 46, 47 వచనాలు.
కాబట్టి ఇప్పుడు దావీదు యుద్ధములో విజయం పొందడానికి, లేదా దావీదు యుద్ధ సామాగ్రి 6 ఉన్నాయి, 7 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటి? హెడ్డింగ్ పెట్టేసి రాసేసుకోండి. మొట్టమొదట దావీదు కర్ర. అందరూ చెప్పండి, ఏంటి? ఏం తీసుకెళ్తున్నాడు చేతిలో? అందుకే కదా అన్నాడు వాడు, ఏయ్ నువ్వు కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. నిజంగా మనం కర్ర దేనికి కొడతామమ్మా? ఏమా మీరు కర్ర దేనికి కొడతారు? నాకు తెలుసు, పిల్లలు కొట్టడానికి కర్ర తీసుకొని అప్పుడప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కింద పడేసి మీద పడేసి కొడతా. కర్ర తెలుసా? కర్ర వాడకూడదు, బెత్తం వాడాలి. కర్రకి బెత్తనికి తేడా ఉంది, తెలుసా మీకు? వింటున్నారా లేదా? మీకు ఇంకో విషయం తెలుసా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీకు చేతులు ఉన్నాయని, మీకు అప్పుడప్పుడు నెలకొకసారో సంవత్సరానికి ఒకసారి కోపం వచ్చిద్దని ఆ పిల్లలను పట్టుకొని పిసికి జుట్టు పీకి గోడకేసి కొడతారు. అందుకు కాదు ఈ చేతులు పనులు చూపిస్తాయి. చేతులతో బిడ్డను పెంచాలి. బిడ్డను కొట్టేటప్పుడు బెత్తం తీసుకోవాలి, బెత్తముతో వీపు మీద కొట్టాలి. చాలామందికి తెలియదు, నేర్చుకోండి. క్రైస్తవులుగా ఎందుకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడంటే, వాక్యానుసారంగా బిడ్డలను పెంచాలి. అంతేకాని కర్ర చేతికి ఏదో వస్తుంది, వాళ్ళు దొరక్కపోతే ఆ రోజు చూడాలి మిమ్మల్ని. చేతిలో ఏది ఉంటుంది ఇసరటం కదా. రాళ్ళు లేవు, ఇంట్లో ఉన్న గిన్నెలు లేవు, ఇసురితే ఎట్లా? లేదు, బిడ్డల్ని చేతులతో కొట్టకూడదు, చేతులతో పెంచాలి, బెత్తంతో కొట్టాలి. బెత్తంతో ఎక్కడ కొట్టాలి? అందరూ చెప్పండి, ఎక్కడ? వీపు మీద కొట్టాలి. అర్థమైందా? ఇప్పుడు కర్ర ఎందుకు వాడతాం? ఆ గొల్యాత్ అంటున్నాడు, కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. మొట్టమొదట దావీదు యుద్ధంలో విజయం సాధించడానికి దావీదు యుద్ధ సామాగ్రి ఏమిటో తెలుసా? దావీదు కర్ర వాస్తవంగా దావీదు గొర్రెల కాపరి. ఆ కర్ర దేన్ని దోలటానికి వాడుతున్నాడు? గొర్రెల కాపరికి దుడ్డు కర్ర అంటారు కదా. ఆ కొమ్మలు వంచడానికి, ఆ గొర్రెలను అదమాయించడానికి, సరైన దారిలోకి తేడానికి ఈ కర్ర వాడతారు కదా. అందుకే ఈ కర్రని ఆ సూర్యుడు, ఆ ఫిలిస్తీయుడు దావీదు చేతిలో ఉన్న కర్రను తృణీకరించాడు. అంటున్నాడు, కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. కానీ ఈ కర్ర, దావీదు చేతిలో ఉన్న కర్ర ఎంత బలమైందో వాడికి తెలియదు, ఎంత శక్తి కలిగిందో వాడికి తెలీదు. ఆలోచించండి. నిజమే, ఇక్కడ ఒక యాత్రికుడుగా పురాతనమైన కాలంలో యాత్ర చేసేవాళ్ళు ఉంటారు. మన పూర్వీకులు యాత్ర చేసేవాళ్ళు, బాటసారులు చేతులు ఏముంటాయి తెలుసా? వాళ్ళకి ఏముంటాయి? కర్ర ఉంటుంది. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వారికి మార్గం మధ్యంలో ఏదైనా అపాయము కలిగితే ఆ కర్ర వారిని రక్షిస్తుంది. ఈ దినాన ఆ యాత్రికుడు మనమే, ఆ బాటసారులు మనమే, ఆ ప్రయాణస్తులు మనమే. కీర్తనకారుడైన దావీదు అంటాడు, యాత్రికుడునే నా బసలో పాటలు పాడడానికి నీ కట్టడలు హేతువులాయని అంటాడు. అనగా ఒక యాత్రికుడు చేతిలో కర్ర ఎలా ఉంటుందో ఆ యాత్రికులు మనమే. యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన తరువాత మనం యాత్రికులం, మనం పరదేశులం, బాటసారులం, భూమి మీద కొద్ది కాలం ఉండి వెళ్ళే అతిథులం. మన చేతిలో కర్ర ఉండాలి. ఆ కర్రే దేవుని యొక్క వాక్యం ఉండాలి మన దగ్గర. వాక్యం ఆలోచించండి. అందుకే 23వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తాడు, ఏంటో తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినను, ప్రవేశించినను, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఇప్పుడు చెప్పండి, మనం యుద్ధ రంగంలో, లోకంలో జరిగే యుద్ధం, శరీరంతో జరిగే యుద్ధం, సాతానుతో జరిగే యుద్ధ రంగములో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నీవు నేను ఉండాలంటే ఎప్పుడు మన చేతులు ఏముండాలి? దేవుని యొక్క వాక్యము. అందరు చెప్పండి, దేవుని యొక్క. కాబట్టి కర్ర అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. ఈ కర్రను గొల్యాతు తృణీకరించాడు. ఈ కర్ర ఆలోచించండి, ఈ కర్ర గొల్యాతు కంటికి ఆనలేదు. కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. నిజమే, ఈ దినాన మనం కూడా ఈ వాక్యం మన చేతుల్లో ఉంటే, నిజమే ఆలోచించండి, ఈ వాక్యం మన చేతుల్లో ఉన్నప్పుడు లోకంలో మనం తృణీకరించబడతాం. వాళ్ళు బైబిల్ పట్టుకున్నారని. ఈ వాక్యం, దీనిలో ఉన్న శక్తి, దీనిలో ఉన్న ప్రభావం, దీనిలో ఉన్న గొప్పతనం వారికి ఏం తెలుసు చెప్పండి? ఈరోజు ప్రపంచ చరిత్రకు ఆధారం దేవుని యొక్క వాక్యం.
ప్రపంచంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబు. ప్రపంచంలో ఏ తెగులు వచ్చినా బైబిల్ గ్రంథం జవాబు చెప్తుంది. తెలుసా? అవును. ఈ బాటసారికి, యాత్రికుడికి కర్ర ఎలా ఉంటుందో ఆ బాటసారులో మనమే. ఈ వాక్యం లేకుండా మన జీవితం ఎలా జీవించాలో మనకు తెలియదు. అందుకే కదా చాలా దూరం నుండి షేబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి వచ్చి ఆమె అంటది, అనుదినం అయ్యా నీ గడప దగ్గర నీ యొక్క ఆ సన్నిధిలో కూర్చొని వాక్యము వినేవాళ్ళు ఎంత ధన్యులు అని. ఎందుకు? ఈ వాక్యము లేకపోతే మన జీవితం ఏమో అని ఆలోచించండి. అనుదినం ఈ వాక్యాన్ని చదవాలి కదా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. మొట్టమొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున పూర్తి చేయండి, నడువక పాపుల మార్గం నిలువక, తర్వాత కూర్చుండక యెహోవా దివారాత్రములు. అదనమాట. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు. ఎందుకో తెలుసా? అనుదిన పవిత్రతను దేవుని యొక్క వాక్యం కలుగజేస్తుంది. ఎలా జీవించాలో చెప్తుంది, గ్రహింపు కలుగజేస్తుంది. దేవుని వాక్యం మనల్ని స్థిరపడేటట్టు చేస్తుంది, వెలుగునిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, మనల్ని ఆదుకుంటుంది, నెమ్మదిస్తుంది, నడిపింపిస్తుంది. అంత మాత్రమే కాదు, క్షేమాభివృద్ధినిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఫలింపచేస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది, ఉపదేశిస్తుంది, కన్నిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే మనం వాక్యాన్ని చదవాలి. ఇది కాబట్టి దావీదు చేతిలో ఏముంది చెప్పండి? ఏముంది? కర్ర ఉంది. ఈ కర్ర గొలియాతుకి హేళనగా ఉంది. కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. అంటే ఈ కర్ర గొలియాతు కంటికి ఆనలేదు. మనం కూడా మన చేతుల్లో వాక్యం ఉంటే లోకస్తులకి హేళన, లోకస్తులకు తిరస్కారం, లోకస్తులకు నింద. అందుకే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటాడు, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులులాగా కనిపిస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? మీరు ఏ దినం అయితే దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారో మీకు తెలీదు, లోకమంతా చీకటి. మీరు వాక్యాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తే మీరు లోకంలో ఎట్ట కనిపిస్తారు దేవునికి? అందరూ చెప్పండి. జ్యోతి. జ్యోతి అంటే అర్థం ఏంటి? వెలిగిస్తుంది. ఏమో వింటున్నారా? దేవుని వాక్యం చూడండి మనల్ని ఏం చేస్తుందో. దేవుని వాక్యం అంట మన ముఖానికి ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. కాబట్టి ఇప్పుడు దావీదు చేతులు ఏముంది? చెప్పండి. దావీదు చేతులు ఏముంది? కర్ర ఉంది. మన చేతుల కర్ర దేవుని యొక్క వాక్యానికి గుర్తు. మన చేతుల్లో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం. ఇక రెండో విషయం, దావీదు ఏం చేశాడు? లోయలోనికి దిగెను. రెండవ సూత్రం అంతే కదా. దావీదు ఎక్కడికి దిగాడు? ఇందాక మీకు 7 విషయాల్లో రెండో సూత్రం ఏంటి? దావీదు ఆయుధాలు, యుద్ధ సామాగ్రి. దావీదు యొక్క ఆయుధం, రెండో ఆయుధం ఏంటంటే లోయ. వినండి, దావీదు అటు కొండ మీద ఫిలిస్తీన్లు, ఇటు కొండ మీద ఇశ్రాయేలీలు. కానీ ఇప్పుడు దావీదు దేనిలోకి దిగాడు? అందరూ చెప్పాలి. దేనిలోకి దిగాడు? లోయలోకి దిగాడు. జాగ్రత్తగా వినండి. లోయలోనికి దిగెను దావీదు. ఇక్కడ వినండి, వాడేమో కొండ మీద ఉన్నాడు. కొండ మీద గర్వముతో కూడిన మాటలు పలుకుతున్నాడు, తృణీకారంతో కూడిన మాటలు పలుకుతున్నాడు. మన భాషలో వాడు కొండ మీద ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాడి రూపాన్ని బట్టి, వాడి బలాన్ని బట్టి, వాడి దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి, వాడి ఎత్తును బట్టి, వాడికున్న బలాన్ని బట్టి, వాడికున్న దేవతల బలాన్ని బట్టి వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక్కడ ఆలోచించండి, వాడు ప్రగల్భాలు పలికేవాడు తమ్మును తాము హెచ్చించుకునే పర్వతం మీద ఉన్నాడు. తను హెచ్చించుకున్నాడు. దావీదు దేనిలోకి దిగాడు? లోయలోనికి దిగాడు. అందరూ చెప్పండి, దావీదు దేనిలోకి దిగాడు? లోయ తగ్గింపు గుర్తు, లోయ సాత్వికానికి గుర్తు. లోయలోకి దిగినవాడు ఎవరికి కనిపించడు, కానీ దేవునికి కనిపిస్తాడు. ఇక్కడ వాడేమో కొండ మీద ఉన్నాడు, గర్వముతో ఊగిపోతున్నాడు. కానీ ఆలోచించండి, లోయలోనికి దిగను. మీకు ఒక విషయం అర్థం అవడానికి జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల్ని విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ రిక్తుడుగా తను తగ్గించుకొని ఈ లోకం అనే లోయలోనికి దిగి వచ్చాడు, నశించిన నిన్ను నన్ను వెతికి రక్షించడానికి. లోయ
తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది. క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని ఒక్కొక్కసారి లోయల్లోనికి తీసుకువెళ్తాడు. ఆ లోయే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, దుఃఖం, వేదన, దిగులు, చింత, విచారం, ఒంటరితనం, అనారోగ్యం, అవే లోయలు. ఆ లోయలు మనకేమి నేర్పిస్తాయి అంటే దీనత్వాన్ని నేర్పిస్తాయి, సాత్వికాన్ని నేర్పిస్తాయి, తగ్గింపును నేర్పిస్తాయి, దేవుని మీద ఆధారపడే స్థితిని తీసుకొస్తాయి. రెండో విషయం చెప్పాను, దావీదు. ఆలోచించండి, దావీదు లోయలోనికి దిగాడు అంటే తగ్గింపుకు. ఇది నా లోకంలో మనకు ఉండాల్సిన ఆయుధం ఏంటో తెలుసా? తగ్గింపు. మనల్ని మనం తగ్గించుకోవడం. ఆలోచించండి, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం, పనివారు. ఆలోచించండి, పనివారు నెహెమ్యా గ్రంథంలో లోయలోనికి దిగి సిద్ధపడ్డారు, పని చేశారు. వాళ్ళు గోడను కట్టడంలో నెహెమ్యా గ్రంథంలో అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, లోయ తగ్గింపును చూపిస్తుంది. అందరు చెప్పండి, లోయ ఏమిటి? తగ్గింపును చూపిస్తుంది. రెండు విషయాలు చెప్పాను. దావీదు యుద్ధ సామాగ్రి కర్ర, దేవుని యొక్క వాక్యానికి గుర్తు. రెండు, దేనిలోకి దిగాడు? లోయలోనికి దిగాడు. లోయ తగ్గింపునకు గుర్తుగా ఉంది. తన్ను తాను తగ్గించుకున్నవాడు, తర్వాత తన్ను తాను హెచ్చించుకున్నవాడు. వాడేమో కొండ మీద హెచ్చించుకున్నాడు, అందుకే దేవుడు అని కొట్టేశాడు. దావీదు లోయలోనికి దిగాడు కాబట్టి తగ్గించుకున్నాడు, అందుకే దావీదుని దేవుడు హెచ్చించాడు. గొల్యాతును పడగొట్టిన తరువాత అక్కడున్న స్త్రీలు గాన ప్రతిగానాలు చేశారు. ఏమని? దావీదుకి ఎన్ని వేలు? 10,000. సౌలుకి ఏంటి? ఎవరు మాట్లాడలేదు? దావీదుకి 10,000, సౌలుకి అందుకేగా విషపు చూపు నిలిపాడు. కాబట్టి లోయ తగ్గింపు నేర్పిస్తుంది. ఇంకా మూడోది, లోయలోకి దిగి ఏం చేశాడు? 5 నున్నని రాళ్ళు. మూడో ఆయుధం, మూడో సామాగ్రి, సోల్జర్స్ కిట్లో మూడవ సామాగ్రి 5 నున్నని రాళ్ళు. ఏ రాళ్ళు అంట? నున్నని రాళ్ళు. మీరు చూడండి, ఇప్పుడు లోయలో నీటి ప్రవాహాలకి, మనం చూడండి, నీటి ప్రవాహాలకి ఆ నీరు అటు ఇటు కొట్టి 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 అక్కడున్న రాళ్ళు ఏమవుతాయి? నున్నగా తయారవుతాయి, చాలా నున్నగా తయారవుతాయి. ఏటి నీళ్ల తాకిడికి కరకైన రాళ్ళు, కఠినంగా ఉన్న రాళ్ళు, గడుసుగా ఉన్న రాళ్ళు నున్నని రాళ్ళుగా తయారవుతాయి. ఇప్పుడు చూసారా, దావీదు కరకైన రాళ్లను ఏరుకోలేదు, నున్నని రాళ్లను ఏరుకున్నాడు కదా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? లోయలో మనకు జరిగేది ఇదే. లోయ అనే అనుభవంలో మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, మనలో ఉన్న అతిశయం, లోయలో కరకైన స్థితి పోయి దేవుడు వాడుకునే నున్నతి స్థితి, దీనత్వం వస్తుంది మనకి. మోషే చాలా కోపం మోషేకి కదా. మోషేకి ఎంత కోపం అంటే ఒక్క దెబ్బకు పడిపోయాడు. ఎవరో చెప్పండి, ఎవరండి? ఫిలిస్తీన్ని కొడితే ఏమయ్యాడు? చెప్పండి, ఏంటి? కొడితే ఏమయ్యాడు? అంతే, పడిపోయాడు, చచ్చిపోయాడు. అంత కోపం. ఆయన్ని పట్టుకొని దేవుడు ఆ మోషేని పట్టుకొని లాక్కెళ్ళి మిద్యాన్లో పడేశాడు. మిద్యాన్లో 40 సంవత్సరాలు అతని మీద దేవుడు పనిచేశాడు. అతనిలో ఉన్న కోపము అనే కరకుదనాన్ని తీసివేయడానికి ఒంటరితనం అనే లోయను మిద్యాను అరణ్యంలో మోషే అనుభవించాడు. ఎంతగా అంటే దేవుడు దిగొచ్చి, నువ్వు లే, ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుండి తేవాలి అంటే అన్నాడు, నేను మాట నేర్పరిని. అందరూ చెప్పండి, ఏమన్నాడు? మాట నేర్పరి. ఇప్పుడు మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించి మాట యందు నేర్పరి అయి ఉన్నాడని రాయబడిందా? అయితే ఇప్పుడేమంటున్నాడు మోషే? నేను మాట నేర్పరిని, నోటి మాంద్యం. అంటే ఏమైంది తెలుసా? మోషే 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో మాట్లాడడానికి ఎవరు లేరు. మోషే మాట్లాడింది గొర్రెలతోనే. మోషే గొర్రెల్ని, మీరు గొర్రెలను ఏమని దొరుకుతారు? మన గొర్రెలు ఉండవు, కుక్కలు, పిల్లులు మన ఇంట్లో, వాటిని ఏమని దొరుకుతారు మీరు? ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? ఆ భాష వచ్చింది దీనికి. అంటే
ఇప్పుడు చూడండి, మనం మాట్లాడకుండా ఎంతసేపు ఉంటారమ్మా మీరు? ఏమ్మా, మాటలాడకుండా మనం ఎంతసేపు ఉంటాం? ఎంతోసేపు ఎందుకుంటాం అంటారా? మనం ఎందుకుంటాం? అన్నం లేకుండా ఉంటాం, కానీ మాటలు మాట్లాడకుండా మనం చచ్చిపోతాం. మాటల్లో అసలు ఎవరు లేకుండా మనం ఒక్కలే ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఏంది మన సంగతి? తొందరగా చేస్తాం. మనకి అన్నం వద్దు, మంచినీళ్ళు వద్దు, ఎవరు వద్దు, కానీ ఏం ఉండాలి? మాట్లాడటానికి మనిషి ఉంటే చాలు. మాట్లాడుతూనే ఉంటాం. పాపం మోషేకి మాట్లాడటానికి ఎవరు లేరు. అందుకే మనం మాట్లాడటం అలవాటు లేదనుకోండి, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మాటలు పట్టు తప్పుతాయి, మాంద్యం వస్తుంది. అవును, ప్రభా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని కదా. మోషేని ఈ ఒంటరితనం అనే లోయలో దేవుడు తోంపడేశాడు. అతనిలో ఉన్న కరుకుదనం అనే కోపాన్ని తీసి పడేశాడు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మోషే దేవుడు బయటికి తీసుకొచ్చి అంటున్నాడు, భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి. ఆ అరణ్యం అనే అనుభవంలో సాత్వికుడిగా తయారయ్యాడు. కరకుదనం పోయి సాత్వికుడు అయ్యాడు. దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మారాడు. లోయలో జరిగేది అదే. లోయలో నున్నని సున్నితత్వాన్ని దేవుడు మనకిస్తాడు. అర్థమైందా? కాబట్టి 5 అనేది 5 నున్నని రాళ్ళు. నున్నని అనగా దేవుడు వాడుకోవడానికి అర్హత, నున్నని సున్నితత్వం, సాత్వికం వస్తుంది. 5 అనేది బైబిల్ గ్రంథంలో కృపకు గుర్తుగా ఉంది. ఆ మాట రాసుకోండి, కృప, గ్రేస్. 5 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో కృపకు సాదృశ్యంగా ఉంది. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు. ఇక్కడ చాలామంది ఏం చెప్తారు అంటే, చాలామంది ఏమంటారంటే 5 అనేది ఎందుకు తీసుకున్నాడు అంటే, వాస్తవంగా మనం ఆలోచించాలి. సహజంగా మనకి చిన్నప్పుడు మనకు సండే స్కూల్లో ఇది చెప్పేవాడు, 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే, నిజమే 5 పట్టణాలు ఉన్నాయి. ఫిలిస్తీన్లు 5 పట్టణాలు. 5 పట్టణాలకి 5 సర్దారులు ఉన్నారు. ఆ 5 సర్దారులు ఈ గొల్యాతు అనే వీడికి అన్నదమ్ములు. 5 అన్నదమ్ములు 5 పట్టణాలని స్వాధీనం చేసుకొని 5 పట్టణాల మీద ఆధిపత్యం చూయిస్తున్నారు. ఇప్పుడు 5 రాళ్ళు ఎందుకున్నాడంటే, ఏం చెప్పేవాళ్ళంటే, గొల్యాతును కొట్టాడు అనుకోండి, ఇంకెన్ని పట్టణాలు ఉన్నాయి సర్దారులు? ఇంకొకడు వస్తాడు. కాబట్టి 5 కోసం ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5 రాళ్ళు ఏరుకున్నాడని చెప్తారు. నిజమే అయి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా 5 అనేది దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. ఎట్లా అంటే గమనించండి, ఈ 5 అనే సంఖ్యను ఇంకొంచెం లోతుగా వెళ్ళి మనం ఆలోచిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. నక్షత్రానికి ఎన్ని ఉంటాయి? ఏమా, నక్షత్రానికి ముఖాలు ఎన్ని ఉంటాయి? 5. అంటే మొత్తం మీద యాకోబు నక్షత్రం ఉదయించను. ఈ 5 రాళ్ళను తీసుకోవడం ద్వారా యేసయ్యనే తను పొందుకున్నాడని అర్థం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 5 రాళ్ళు, ఈ 5 క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన లక్షణాలను చూపిస్తాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. రండి చూద్దాం. 1 కొరింథీ పత్రికలో 16వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ 5 అనే సంఖ్య మనం నేర్చుకోవాల్సిన 5 రకాల అనుభవాలను మనకు నేర్పిస్తుంది. మొట్టమొదట మెలకువగా ఉండుడి, అండర్లైన్ 1. విశ్వాసమందు నిలకుడుగా ఉండుడి, నెంబర్ 2. పౌరుషము గలవారయుండుడి, నెంబర్ 3. బలవంతులయుండుడి, నెంబర్ 4. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి, 5. ఈ 5 నీ దగ్గర ఉండాలి. 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. అవును, ఈ రాళ్ళు కలిగి ఉన్నాడు. అవును, అవసరమైన శక్తి కన్నా అదనపు శక్తిని కలిగి ఉండడానికి కదా. ఇక 4వది, ఆ రాళ్లను, నున్నపు రాళ్ళను ఏరుకొని ఏం చేశాడు? దేనిలో వేసుకున్నాడు? సంచి. అందరూ చెప్పండి, దేనిలో అండి? సంచి. చిక్కంలో వేసుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు. అవును, జాగ్రత్త వినండి. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఇప్పుడు ఈ రాళ్లను వాడకముందు, గొల్యాతు మీదికి ప్రయోగించకముందు ఈ రాళ్ళని దేనిలో వేసుకున్నాడు? సంచిలో వేసుకున్నాడు. అందరి మాట చెప్పండి. వాడబడక ముందు ఈ రాళ్లను దావీదు సంచిలో వేసుకున్నాడు. ఈ మాట చెప్పండి అందరూ.
ఎందుకని కష్టంగా ఉందో కొద్దిమంది చెప్తున్నారు. మళ్ళీ చెప్పండి ఒకసారమ్మా. వాడబడక ముందు, గొల్యాతు మీద ప్రయోగించడానికి ముందు చిక్కంలోనికి రావాలి, సంచిలోనికి రావాలి. వాడబడక ముందు ఏం నేర్పిస్తుంది? అవును, వాడబడక ముందు ఈ సంచి, చిక్కము, భద్రత కలిగిన ఈ స్థలం, సంఘం, దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందుగా నీకు సున్నితత్వాన్ని, సాత్వికాన్ని నీకు ఇచ్చిన తర్వాత, నీకు నునుపైన స్థితిని ఇచ్చిన తర్వాత, దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందుగా దేవుడిని తీసుకొస్తాడు సంఘంలోకి, ఇక్కడికి. జాగ్రత్త వినండి, ఇది మీకు అర్థం అవ్వాలి. దేవుడు వినండి సంఘములోనికి తీసుకొస్తాడు. అదే సంచి భద్రతనిచ్చే స్థలం, చెదిరిపోకుండా కాపాడుతుంది ఈ సంచి. అవును, ప్రభు, జాగ్రత్త వినండి, ప్రభు మనలను వాడుకోవడానికి ముందుగా సంఘానికి తీసుకొస్తాడు. ఈ సంఘంలో ఏం జరుగుతుందో తెలుసా? వినండి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? సంచిలో రాళ్ళు వేసేసుకున్నాడు. దానికి 1, 2, 3, 4, 5 నెంబరింగ్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. సంచిలో వేశాడు. ఇప్పుడు గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు సంచిలో, చిక్కంలో చేయి పెట్టాడు. చేతికి ఏదొస్తే అది తీసుకున్నాడా, లేకపోతే ముందుగా నిర్ణయించుకున్న రాయి తీసుకున్నాడా? అందరూ చెప్పండి ఒకసారి. చేతిలో అంటే ఏంటి? చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకున్నాడు అంటే ఏంటిది? చేతికి అందుబాటులోకి ఏదొస్తాయి, చేతికి దగ్గరగా ఏదొస్తే దాన్ని తీసుకున్నాడు. గాడ్ సీస్ అవైలబిలిటీ. చేతికి ఏదొస్తుంది? సంఘములో మనందరూ ఉన్నాం, దేవుడు వాడుకోవడానికి, ప్రభువా నేనున్నాను సిద్ధం అని నువ్వు అందుబాటులోకి వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నన్నే వాడుకోవాలి, వీళ్ళనే వాడుకోవాలి అనేది నియమం కాదు. సంచిలో వేశాడు దావీదు. చేతికి ఏదొస్తే అది, అంటే చేతికి దొరికింది, అందుబాటులోకి ఏదొస్తే. నేటి దినాన ఆలోచించండి, దేవుడు ఎందుకు వాడుకోవడం లేదు నిన్ను ఆలోచించండి. సంచిలో ఉన్న ఏ రాయినైనా దేవుడు వాడుకోగలడు. అందరూ చెప్పండి, సంచిలో ఉన్న ఏ రాయినైనా. కొత్తగా వచ్చావా చర్చికి, పాత వ్యక్తివా, ఎంత అనుభవం ఉంది, ఎంత సామర్థ్యం ఉంది, ఎంత గట్టితనం ఉంది, ఇది అసలు క్రైటీరియా కాదు. అందుకే మనం దేవుని సన్నిధిలో ఈ సంఘము అనే ఈ యొక్క కవచములోనికి మనం రావాలి. అందుకే దావీదు రాళ్ళు తీసుకొని అలా ఇసిరి కొట్ల. రాయి వాడబడక ముందు అది సంచిలోకి రావాల్సి ఉంది. దేవుని చేత వాడబడడానికి ముందుగా మనం సంఘమునకు రావాల్సి ఉంది. అవును, ఎక్కడ? ఇది ఆజ్ఞ, ఇది ఉపదేశం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకోవద్దు. ఇంకా ఎక్కువగా మనం ఎక్కడైనా కానీ దేవుని బిడ్డలు 2, 3 కూడుకొను స్థలం ఎంత గొప్ప స్థలం ఆలోచించండి. అర్థమవుతుందా? కాబట్టి మనం మానుకోవద్దు. కాబట్టి సంఘము అందరినీ వాడుకుంటాడు, ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. కాబట్టి మనం మానుకోవద్దు. మనల్ని ఈ సంఘంలో దేవుడు మాట్లాడతాడు, ఆయన హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, గద్దిస్తాడు, కావలసిన జీవాహారాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ రాయిని తీసి చెప్పండి దేనిలో పెట్టాడు? వడిసెల. దావీదు వడిసెల తిప్పడంలో చాలా నేర్పరి కదా. వడిసెల్లో పెట్టాడు. వడిసెల చిన్నది, కానీ దావీదు చేతిలోకి రాగా అది మహా ఆయుధం అయింది. గొల్యాతు చేతిలో ఉన్న కత్తి కన్నా దావీదు చేతిలో ఏమాత్రం కనులకు ఆకర్షణ లేని ఈ వడిసెల మహా ఆయుధమైంది. కాబట్టి దావీదు తన దగ్గర ఉన్న ఈ వడిసెలను నేర్పుగా తిప్పడంలో అతడు సామర్థ్యము కలిగిన వాడు, అతడు నైపుణ్యము కలిగిన వాడు. అనగా దావీదు ఎంత నైపుణ్యము లేకపోతే, ఎంత గురితూచి కొట్టకపోతే, దావీదుకి ఎంత విశ్వాసం ఉండకపోతే, దావీదు చేతిలో ఉన్న బలహీనమైన ఆయుధం దావీదు చేతిలో ఎంత నైపుణ్యముగా వాడబడకపోతే, పెట్టింది ఒకే రాయి ఎక్కడ కొడితే వాడు సస్తాడో. ఎందుకు? వాడి దేహం అంతా ఏమున్నాయి? యుద్ధ కవచాలు ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ ఒక్క 4 హెడ్డే ఉంది, వాడి నుసుట ఒక్కటే ఉంది. ఇప్పుడు దావీదు విసిరే రాయి పోయి ఆడదగలాడికి. ఇప్పుడు చెప్పండి, అంటే దావీదుకి వడిసెల తిప్పడంలో నైపుణ్యం ఉంది. అందరు చెప్పండి, దావీదుకి
వడిసెల తిప్పడంలో నైపుణ్యం. మీకు ఒక మాట తన పనిలో నైపుణ్యము కలిగిన వారిని చూచితివా, వారు మనుషుల ఎదుట కాదు, రాజుల ఎదుట. దేవుడు మనకి ఎన్నో సామర్థ్యాలు ఇచ్చాడు. అయితే నైపుణ్యము కలిగి పనిచేస్తున్నావా? దీన్నే నేను అంటాను ఆత్మీయ సాధన. పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి శారీరక సంబంధమైన సాధకం కొంత మట్టుకి ప్రయోజనకరం, కానీ ఆత్మ సంబంధమైన సాధకం అనగా ఆత్మ సాధకం అది ఇప్పటి విషయములోను రాబో విషయములోను వాగ్దానములతో కూడినదైన ప్రయోజనకరమవును అంటాడు. నిజమే. కాబట్టి మనం గురి చూసి దానికి నేర్పు కావాలి, ఓర్పు కావాలి, సాధన కావాలి. భక్తి జీవితంలో సాధన చేయాలి. చేస్తున్నారా? భక్తిని సాధన చేస్తున్నారా? పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం తీయండి మీ బైబిల్ గ్రంథం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15 వచనాల్లో, తిమోతి యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించనివద్దు, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పెద్దల హస్త నిక్షేపం వలన ప్రయోజన మూలముగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకున్నాము. అండర్లైన్ దట్ ఎక్సర్సైజ్. సాధకము చేసుకున్నాము. నిజమే, మనం కూడా ప్రార్థనలో, స్తుతుల్లో, పరిశుద్ధతలో, ధ్యానంలో, పరిచర్యలో, వ్యక్తిగతంగా పరీక్షించుకోవడంలో మనం ఏం చేయాలి? ఏ రీతిగా వడిసెలతో సాధన నైపుణ్యం కలిగి ఉన్నాడో మనం కూడా భక్తి జీవితంలో మనకు ఉండాల్సిన 5వ ఆయుధం ఏమిటి అంటే సాధన. ఇక 6వ విషయం, దావీదు అంటున్నాడు, నీవు దేవతల పేరట వస్తున్నావు, నేనైతే జీవము కలిగిన యెహోవా పేరట నీ మీదకు వస్తున్నాను అన్నాడు. యుద్ధం ఎవరిది? ఇక 6వ ఆయుధ సామాగ్రి దావీదు దగ్గర ఉన్నది యెహోవా నామం. ఆలోచించండి, మన పేరు కాదు, మన పేరు గొప్పది కాదు, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్ప జయించే శక్తి మనకిస్తాడు. ఆయన నామం యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చూసారా? వాడైతే గొల్యాత్ అయితే ఆయుధాలు నమ్ముకున్నాడు, బలాన్ని నమ్ముకున్నాడు, శక్తిని నమ్ముకున్నాడు, తన ఎత్తును నమ్ముకున్నాడు, తన దేవతల బలాన్ని నమ్ముకున్నాడు, అన్ని నమ్ముకున్నాడు. పైగా దావీదు వెళ్తే తన దేవతలను బట్టి దావీదుని ఏం చేశాడంట? శపించాడు. ఏమన్నా పని చేసినాయా దావీదు మీద? మనకు కూడా చాలాసార్లు ఒక అనుమానం, వాళ్ళు నా మీద మంత్రాలు పెట్టారని. ఏమా, మా ఇంటి ముందు గుంట దొరికితే నిమ్మకాయ దొరికిందని, మా ఇంటి ముందు తెల్లారేటప్పటికి పసుపు నీళ్ళు కనిపించిందని భయపడుతున్నారా ఏమైనా? అలాగా వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు, నీ మీద ఏం జల్లవయ్యే. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా ఇదిగో దావీదు యెహోవా నామం, ఈ దినం యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నా. ఈ దినం నీ తల నేనేం చేస్తా? తెగవేతును. కాబట్టి దావీదు దగ్గర ఉన్నదేంటి? యెహోవా నామము. అందరూ చెప్పండి, దావీదు దగ్గర ఉన్నదేంటి? యెహోవా నామం. 46వ కీర్తనలో 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషకు నురు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనం భయపడకుందాం. మాకు భయమే లేదు. ఎందుకో తెలుసా? మా దేవుని నామం మాకు బలమైన దుర్గము. కాబట్టి దావీదు దగ్గర ఉన్న 6వ యుద్ధ సామాగ్రి యెహోవా నామం. చివరిగా దావీదు దగ్గర ఉన్న 7వ ఆయుధం, 7వ సామాగ్రి విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, దావీదు అంటున్నాడు, ఈ దినం నీ తల నేను ఏం చేస్తా? తెగేస్తాను. ఇప్పుడు తల తెగేసేవాడికి దావీదు చేతులు ఏముండాలి? కత్తి ఉంది. కత్తి ఉండా? లేదు. అంటే దావీదు ఖచ్చితంగా ఈ రాయిల్లి వాడి నొసడు తగులుద్ది, వాడు పడిపోతాడు, వాడి కత్తితో వాడి తల నేను. ఎంత విశ్వాసం కావాలి చెప్పండి? యుద్ధము యెహోవాదే, బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. యుద్ధము యెహోవాదే. దావీదు అంటాడు, నీ కత్తెయు ఈటెయు భల్యమును నా మీదికి వచ్చుచున్నావు. అయితే ఏ సైన్యమును తిరస్కరించావో ఆ యెహోవా పేరట నేను
నీ మీదికి వచ్చుచున్నాను. వెళ్ళాడు, రాయి విసిరి కొట్టాడు. ఆ రాయి నుసురు చొచ్చగా వాడు బోర్లాగా పడ్డాడు. అందరూ అనుకుంటున్నారు, ఫిలిస్తీన్లు అనుకుంటున్నారు, మన గొల్యాతు హీరో కావాలని పడ్డాడు. ఎందుకంటే దావీదు వస్తాడు దగ్గరికి, రాగానే దావీదుని ఏం చేస్తాడు, తొక్కి పడేస్తాడు అని అనుకున్నారు. అందరూ ఇశ్రాయేలు కూడా అనుకున్నారు. కానీ దావీదు పరిగెత్తుకుంటా వెళ్ళి 9.5 అడుగున్నవాడు బోర్లాగా పడితే దావీదు వెళ్ళి వాడి గొంతు మీద, తల మీద, మెడ మీద దావీదు ఏమేశాడు, కాలేసి వాడి వరలో కత్తి తీసి వాడి కత్తితో వాడి తలను దావీదు ఏం చేశాడు. ఇప్పుడు చెప్పండి, విజయాన్ని ముందుగా ప్రకటించాడా, విజయం సాధించిన తర్వాత దావీదు విజయాన్ని ప్రకటించాడా? ముందుగా. అదే విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుడు ఉన్నాడని తన్ను వెదుకు వారికి నిశ్చయముగా ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. వాడి తల తెగవేయగా ఇప్పుడు ఇశ్రాయేలుకి ధైర్యం వచ్చి జయము జయము జయం అంటున్నారు. స్త్రీలేమో పాటలు పాడారు. దావీదుకు 10,000, సౌలుకు 1,000, దేవునికి మహిమ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బలవంతులు ఎవరో? గొల్యాతు బలవంతుడా, దావీదు బలవంతుడా? ఇప్పుడు అర్థమైందా? దావీదు క్రీస్తు యేసు అనగా దేవునికి దావీదు మంచి సైనికుడు. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్న ఆయుధాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తన కర్ర చేత పట్టుకున్నాడు. 7 ఉన్నాయి ఒకసారి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నెంబర్ 1, తన కర్ర చేత పట్టుకున్నాడు. నెంబర్ 2, ఏటిలోయలోకి వెళ్ళాడు. నెంబర్ 3, నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. నెంబర్ 4, తన చిక్కంలో ఆ రాళ్ళు దాచి ఉంచాడు. నెంబర్ 5, తన వడిసెల చేత పట్టుకున్నాడు. నెంబర్ 6, యెహోవా పేరట వెళ్తున్నానని చెప్పాడు. నెంబర్ 7, జయము ఖాయమని విశ్వాసంతో వెళుతున్నాడు. ఇంటికి వెళ్ళి గొల్యాతుని, దావీదుని రెండింటిని పక్క పెట్టి, ఇంతకి నువ్వెవరివి? నీ సైన్యం, ఏ సైన్యంలో నువ్వు సైనికుడివి? దావీదులాగా, దావీదు యుద్ధ సామాగ్రిలాగా, సోల్జర్స్ కిట్, ఈ 7 నీ జీవితంలో కలిగి ఉంటే ఈ లోకంలో పౌలు గారు తిమోతిని కోరినట్లుగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా మనం ఉంటాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. రక్షించబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా తిమోతి శ్రమ అనుభవించుమన్నాడు. స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ఇంకా కష్టపడి ఒక మంచి సైనికుల్లాగా మేము ఉండడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దావీదు యుద్ధ సామాగ్రి 7 ఎలా కలిగి ఉన్నాడో అవి మా జీవితంలో ఖచ్చితంగా మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మరోసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకుని దీవించి ఆస్వాదించును. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.